నమస్తే అందరికీ. ఇప్పుడు భక్తి యోగం స్వామి వివేకానంద. మంత్రం, ఓంకారం, శబ్దం, జ్ఞానం. కానీ ఇప్పుడు మనం అవతారమూర్తులైన మహాపురుషుల సంగతి అలా ఉంచి సిద్ధ గురువులను గురించి విచారిద్దాం. సర్వసాధారణంగా మంత్రం ద్వారా వీరు శిష్య హృదయంలో తత్వజ్ఞాన బీజాలను నాటుతారు. శిష్యులు ఆ మంత్రాన్ని ధ్యానించాలి. మంత్రం అంటే ఏమిటి? హైందవ తత్వశాస్త్రం ప్రకారం ఈ ప్రపంచం అంతా నామరూపాల మూలంగా వ్యక్తీకృతమవుతోంది. నామరూపబద్ధం కాని ఎలాంటి చిత్తవృత్తి పిండాండంలో ఉదయించలేదు. ఈ పద్ధతిని అనుసరించి ప్రకృతి నిర్మితమవటం నిజమైతే అశేష బ్రహ్మాండము ఇలాగే నామరూపబద్ధమై నిర్మితం కావాలి. యథా ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. చాందోగ్య 6:14. ఒక మట్టి ముద్ద ఎలాంటిదో తెలుసుకుంటే మృణ్మయాలైన సర్వ వస్తువులు ఎలాంటివో తెలుస్తుంది. ఇలాగే పిండాండ జ్ఞానం బ్రహ్మాండ జ్ఞానం పొందడానికి మార్గదర్శకమవుతుంది. రూపం అనేది చిప్ప అయితే నామం లేక భావం దానిలోని గుజ్జు అనవచ్చు. శరీరమే రూపం, మనసే అంతఃకరణమే నామం. అంతేకాక శబ్దాలు వాక్శక్తి గల జీవులందరిలోనూ నామంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నవి. వ్యక్తిలో పరిమితమైన మహత్తులో లేక చిత్తంలో ఉదయించే వృత్తులు మొదట శబ్దాలుగాను, తర్వాత అంతకంటే విశిష్టాకృతితో ఒప్పారే ప్రత్యేక రూపాలుగాను వ్యక్తమవుతున్నాయి. విశ్వంలో హిరణ్యగర్భుడు అనబడే బ్రహ్మ లేక మహత్తత్వం మొదట నామంగాను అనంతరం రూపంగాను అంటే ఈ జగత్ రూపంలోనూ వ్యక్తమై ఉన్నది. ఇలా వ్యక్తమై ఇంద్రియగోచరమైన ఈ విశ్వమే రూపం. అనిర్వచనీయం, నిత్యం అయిన స్ఫోటమే శబ్దమే దీనికి ఆధారభూతమై ఉంది. సమస్త భావాలకు నామాలకు శాశ్వత మూల వస్తువునైన ఈ స్ఫోటం పరమేశ్వరుడి జగత్ రచనకు ఆధారభూతమైన మూలశక్తి. విశేషమేమంటే పరమేశ్వరుడు మొదట స్ఫోటరూపిగాను అనంతరం విశిష్టమైన ఈ ఇంద్రియ గోచర విశ్వరూపిగాను పరిణమిస్తాడు. ఈ స్ఫోటానికి ఒక్క సంజ్ఞే ఉంది, అదే ఓంకారం. అంతేగాక వాగర్థాలు ఎలా సదా అవిభాజ్యాలో ఓంకారము నిత్యమైన ఈ స్ఫోటము అలాగే అవిభాజ్యాలు. కాబట్టి పరమ పవిత్రము, సమస్త నామరూపాలకు తల్లి, శాశ్వతము అయిన ఈ ఓంకారం నుంచే ప్రపంచమంతా నిర్మితమైనదని భావించవచ్చు. వాగర్థాలు అవిభాజ్యాలు అయి ఉండి ఒక భావాన్నే తెలపడానికి అనేక శబ్దాలు ఉండొచ్చు. కాబట్టి జగతుత్పాదన హేతువైన భావాన్ని తెలపటానికి ప్రత్యేకమైన ఈ ఓంకారం ఒక్కటే సంజ్ఞ కానక్కర్లేదని చెప్పవచ్చు. ఓంకారం ఒకటే శబ్దజాలానికి అంతకు సంజ్ఞ అని, ఇలాంటిది వేరొకటి లేదని ఎందుకు మా సమాధానం. సమస్త శబ్దాలు స్ఫోటం నుంచే రూపొందినవైనా స్ఫోటం తానొక ప్రత్యేక శబ్దం మాత్రం కాదు. అంటే ఒక శబ్దాన్ని వేరొక దాని నుంచి వేరుపరిచే విశేషాలన్నింటినీ తొలగించినప్పుడు ఏది మిగులుతుందో అదే స్ఫోటం. అందుచేత ఈ స్ఫోటం నాద బ్రహ్మం అని చెప్పబడుతోంది. ఇప్పుడు అనిర్దేశ్యమైన ఈ స్ఫోటాన్ని ఉద్దేశింప చూసే ప్రతి శబ్దము ఇక అది స్ఫోటం కాకుండేంత ప్రత్యేకతను కలిగిస్తుండడంతో ఏ శబ్దం దానిని అత్యంత సూక్ష్మంగా ప్రత్యేకిస్తుందో, అంతేకాక తోడ్తాడనే దాన్ని తత్వాన్ని సాధ్యమైనంత వరకు చక్కగా వెల్లడిస్తుందో అదే దాని నిజమైన సంజ్ఞ, అదే ఓంకారం, మరొకటి కాదు. ఎందుకంటే ఆ ఊ ము అనే అక్షరాలను చేర్చి ఉచ్చరించేటప్పుడు ఏర్పడే ఓంకారం సమస్త శబ్దాలకు సామాన్యమైన సంజ్ఞగా ఒప్పుతుంది. అక్షరాలన్నింటిలో అకారం ఎంతో తక్కువైన ప్రత్యేకత గల శబ్దం. అందుచేతనే అక్షరాణం అకారోస్మి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపి ఉన్నాడు. అంతేగాక ఉచ్చరింపతగిన శబ్దాలు అన్నీ జిహ్వా మూలం నుంచి పెదవుల వరకు గల తావుననే జనిస్తున్నాయి. కంఠస్థానంలో జనించే శబ్దమే ఆకారం. పెదవుల వద్ద వెడలే
శబ్దం మకారం. అంతేకాక జిహ్వా మూలంలో ఆరంభమై పెదవుల వద్ద అంతమయ్యే వరకు ధ్వనించే శబ్దవ్యాప్తిని సరిగా ఉకారం వెల్లడిస్తుంది. తగు రీతిని ఉచ్చరిస్తే ఈ ఓంకారం శబ్దోచ్చారణ ప్రక్రియను అంతా తెలుపుతుంది. ఈ కార్యం ఏ ఇతర శబ్దానికి సాధ్యం కాదు. కాబట్టి ఇది స్ఫోటానికి అత్యంత యోగ్యమైన సంజ్ఞ. స్ఫోటమే ఓంకారానికి నిజమైన అర్థం. అంతేగాక శబ్దం అది తెలిపే వస్తువు నుంచి సదా అవిభాజ్యమై ఉండడంతో ఓంకారము స్ఫోటము ఒకటే. అంతేగాక స్ఫోటం ఈ దృశ్య ప్రపంచపు సూక్ష్మ రూపమే. కాబట్టి ఇది భగవంతుడికి అత్యంత సన్నిహితమైనది. అంతేకాక తత్వజ్ఞానం మొదట స్ఫోట రూపంలో వ్యక్తమవుతుండడంతో ఈ ఓంకారం నిజానికి పరమేశ్వర చిహ్నం అవుతుంది. అంతేకాక అద్వితీయం, అఖండ, సచ్చిదానందమయము అయిన బ్రహ్మాన్ని అపరిపూర్ణులైన మానవులు తమ ప్రత్యేక దృక్పథాలకు అనుగుణంగా మాత్రమే గ్రహించగలిగి ఉండడం చేత, బ్రహ్మాన్ని ప్రత్యేక గుణ విశిష్టంగా భావిస్తుండడం చేత బ్రహ్మ శరీరమైన ఈ విశ్వాన్ని గురించి ఇలాగే తమ చిత్రానుగుణంగా భావించవలసి ఉంది. భక్తుడి మనస్సు దాని తత్వాలు తిప్పిన వంకకు తిరుగుతూ ఉంటుంది. ఫలితం ఏమిటంటే ఒక భగవంతుడే వివిధ నామరూపాలతో వివిధ గుణాలతో ఉపాసకులకు గోచరిస్తాడు. ఇలాగే ఒక విశ్వమే మన దృక్పథం మేరకు బహు విధాలుగా కనిపిస్తుంది. ప్రత్యేకత చాలా తక్కువగాను సర్వగతత్వం చాలా ఎక్కువగా గల ఓంకారంలో శబ్దం అర్థం ఎలా అవినాభావ సంబంధం కలిగి ఉన్నవో అలాగే విశ్వాన్ని గురించి విశ్వేశ్వరుణ్ణి గురించి తత్వార్థులకు గల నానా భావాలు అన్యోన్య సంబంధాలై ఉన్నవి. కాబట్టి వీటిలో ఒక్కొక్క భావాన్ని తెలపడానికి ఒక్కొక్క శబ్దం ఉండాలి. ఋషీశ్వరుల గాఢ సాక్షాత్కారాల నుంచి రూపొందిన ఈ శబ్దాలు అంటే మంత్రాలు లోకాన్ని గురించి లోకేశుని గురించి వారి దృక్పథాలను తెలుపుతాయి. కానీ ఈ తెలపడం అనేది సాధ్యమైనంత వరకే అని గుర్తించాలి. అఖండమైన నిర్గుణ బ్రహ్మానికి ఓంకారం సంజ్ఞ అయిన తీరులోనే ఇతర మంత్రాలు బ్రహ్మాన్ని గురించిన వివిధాలైన ఖండ సగుణ భావాలకు సూచనలు. ఇవి అన్నీ ధ్యానానికి తత్వజ్ఞాన సముపార్జనకి మనకు తోడ్పడతాయి. ప్రతిమారాధన ప్రతీకోపాసన. ప్రతీకోపాసనలను గురించి మనం ఇక పర్యాలోచించవలసి ఉంది. భగవంతుడికి దాదాపు ప్రత్యామ్నాయాలే ప్రతీకాలు. అంతేకాక ప్రతిమలంటే విగ్రహాలు. ప్రతీక మూలాన భగవంతుని ఉపాసించడం అంటే ఏమిటి? అబ్రహ్మణి బ్రహ్మ దృష్ట్యానుసంధానం. బ్రహ్మం కాని దానిని బ్రహ్మంగా భావించి భక్తితో దానిలో మనసు లగ్నం చేయడమే అని భగవద్ రామానుజులు నిర్వచించారు. మనస్సే బ్రహ్మంగా భావించి ఉపాసించు. ఇది ఆధ్యాత్మికం. ఇలాగే ఆకాశమే బ్రహ్మం అనేది అది దైవికం. అంటే దేవతలను గురించినట్టిది. మనస్సు అంతర ప్రతీకం, ఆకాశం బాహ్య ప్రతీకం. రెంటినీ కూడా ప్రత్యామ్నాయాలుగా గైకొని ఉపాసించాలి. ఇలాగే శంకరాచార్యులు ఇలా వచించారు. ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ. సూర్యుడే బ్రహ్మం. ఇది వేద శాసనం. నామమే బ్రహ్మంగా ఎవరు ఉపాసిస్తాడో ఇలాంటి ప్రదర్శనాలన్నిటిలోనూ ప్రతీకోపాసనాన్ని గురించి సంశయం ఉదయిస్తుంది. ప్రతీక అనే పదానికి ఉన్ముఖమవడం అని అర్థం. ఒక్క విషయంలో కానీ అనేక విషయాలలో కానీ విశేషంగా బ్రహ్మం వంటిదైనప్పటికీ బ్రహ్మం కానట్టి ఒకదాన్ని బ్రహ్మానికి ప్రతిగా ఉపాసించడమే ప్రతీకోపాసన. శృతులలో పేర్కోబడ్డ ప్రతీకలతో పాటు పురాణాలలోను తంత్రాలలోను వివిధాలైన ఇతర ప్రతీకలు కానవస్తాయి. బహువిధాలైన దేవతారాధనను కూడా ఈ ప్రతీకోపాసన అనే శీర్షిక కిందనే చేర్చవచ్చును. భగవంతుణ్ణి ఒక్కడినే ఆరాధించడం భక్తి. దేవతలను కానీ పితృదేవతలను కానీ మరి వేణిని కానీ ఆరాధించడం భక్తి కాబోదు. వివిధాలైన దేవతోపాసనలన్నీ కర్మకలాపంలో చేరుతాయి. ఉపాసకుడికి ఏ దివ్య భోగాన్నో ఇస్తే అవి ప్రత్యేక ఫలదాయకలవుతాయని భక్తిముక్తులను వసగలేవు. కాబట్టి మనం ఒక విషయాన్ని బాగా గుర్తించాలి. పరమాత్మిక దర్శం అయిన బ్రహ్మాన్ని ప్రతీకోపాసన మూలాన ప్రతీక స్థితికి దించి సాక్షాత్తు ప్రతీకాన్నే ఉపాసకుడు తన అంతర్యాత్మగా భావిస్తే
అలాంటి ఉపాసకుడు పూర్తిగా పెడత్రోవ తొక్కుతున్నాడు. ఎందుకంటే ఏ ప్రతీకము నిజానికి ఉపాసకుడి ఆత్మ కాజాలదు, కానీ బ్రహ్మమే ఉపాసకుడికి లక్ష్యమై ప్రతీక అందుకు కేవలం ప్రతిగా ఉన్నప్పుడు, అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మం ప్రతీక మూలాన ఉపాసించబడినప్పుడు, ప్రతీకమే మూల కారణమైన బ్రహ్మంగా భావింపబడినప్పుడు ఆ ఉపాసన నిజానికి లాభకరం అవుతుంది. అంతేకాదు ఉపాసనలో ప్రాథమిక దశను సన్నాహ దశను అతిక్రమించే పర్యంతం సర్వమానవులకు అలాంటి ఉపాసన అత్యావశ్యకము, విద్యుక్తము. కాబట్టి దేవతలు కానీ ఇతర గణాలు కానీ స్వయంగా ఆరాధించబడినప్పుడు అది కేవలం కర్మకలాపమే అవుతుంది. విద్యారూపంలో అది ప్రత్యేకమైన ఆ విద్య యొక్క ఫలాన్ని ఇస్తుంది. కానీ దేవతలు కానీ మరెవరు కానీ బ్రహ్మభావంతో ఉపాసింపబడిన పక్షంలో బ్రహ్మోపాసన ఫలితమే సిద్ధిస్తుంది. అనేక సమయాల్లో ఒక దేవతనో ఋషినో మరే ఇతర దివ్య పురుషుల్లో గైకొని అతడి స్వభావం నుంచి ఉత్తీర్ణులు చేసి మరీ బ్రహ్మభావంతో ఉపాసిస్తున్నట్లు శుద్ధ్యాదులలో కానవస్తుందనడానికి ఇదో కారణం. నామరూపాలను తొలగించినప్పుడు సర్వం బ్రహ్మమే కదా అని అద్వైతి వచిస్తాడు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉండేవాడు పరమేశ్వరుడే కదా అని విశిష్టాద్వైతి అంటాడు. ఈ విషయంగా శంకరాచార్యులు తన బ్రహ్మసూత్ర భాష్యంలో ఇలా పేర్కొన్నారు. ఫలమతిథ్యాద్యుపాసన ఇవాదిత్యాద్యుపాసనేపి బ్రహ్మైవ దాస్యతి సర్వాధ్యక్షత్వాన్. ఆదిత్యాదులను ఉపాసించడం వల్ల ఫలం కూడా బ్రహ్మమే ఇస్తున్నాడు. ఎందుకంటే సర్వాధ్యక్షుడు బ్రహ్మమే. అంతేగాక ఈ దృశ్యం ఛాత్ర బ్రహ్మణ ఉపాస్త్యత్వం యత్ ప్రతీకేషు తదృష్టాధ్యారోపణం ప్రతిమాదీషు ఇవ విశ్వాదీనాం. విశ్వాదిమూర్తులు ప్రతిమలలో ఆరోపింపబడ్డ విధంగానే బ్రహ్మం ప్రతీకాలంలో అధ్యారోపింపబడిన కారణాన ఇక్కడ ఈ విధంగా ఉపాస్యుడు అవుతున్నాడు. ప్రతికోపాసనను గురించి పైన పేర్కొన్న భావాలే ప్రతిమారాధన విషయాన అనుసరిస్తుంది అనువర్తిస్తుంది. అంటే ప్రతిమ ఒక చేతికో దేవతకో ఒక మహాపురుషుడికో ప్రతిగా గైకోబడినట్లయితే అలాంటి ఆరాధన ముక్తిని ఇవ్వలేదు. కానీ పరమేశ్వరుడికే ప్రత్యామ్నాయమైన పక్షంలో భక్తి ముక్తులు రెండింటినీ వసగుతుంది. ప్రపంచంలోని ప్రధాన మతాలలో వేదాంత మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతంలో కొన్ని సాంప్రదాయాలు ఉపాసనలో విరివిగా విగ్రహాలను ఉపయోగిస్తాయి. మహమ్మదీయ మతము, ప్రొటెస్టెంట్ మతము మాత్రమే ఇలాంటి సహాయాన్ని అంగీకరించవు. కానీ మహమ్మదీయులు మహాపురుషుల గోరీలను, సమత రక్షణార్థం ప్రాణాలను అర్పించిన మహనీయుల గోరీలను కాస్త ఇంచుమించుగా ఉపయోగిస్తున్నారు విగ్రహస్థానాన. ఇక ప్రొటెస్టెంట్లు అయితే ప్రత్యక్ష సహాయాల నన్నిటినీ నిరాకరించడంతో దానాటికి పరమార్థానికి దూరం అవుతున్నారు. చివరకు నేను ముందంజ వేస్తున్న ప్రొటెస్టెంట్లకు, ఆగస్టు కాంట్ అనుచరులకు, నీతిశాస్త్రాన్ని మాత్రమే బోధించే అజ్ఞేయవాదులకు, అగ్నాస్టిక్స్ వ్యత్యాసం ఏమీ కనిపించడం లేదు. అంతేగాక క్రైస్తవ మహమ్మదీయ మతాలలో ఏమాత్రం ప్రతిమారాధన నిలబడి ఉన్నా అది భగవద్ దర్శన సౌకర్యార్థం కాక కేవలం ప్రతిమనే అర్చించే విధానంలో చేరుతుండటంతో ఉత్తమ పక్షం అది కర్మకలాపంగా ఉండి భక్తిని కానీ ముక్తిని కానీ కలగజేయు అసమర్థమవుతుంది. ఈ విధమైన ప్రతిమారాధనలో భగవతాది తరాలైన వాటి అంజలి ఘటింపబడటం చేత ప్రతిమలను కానీ, గోరీలను కానీ, దేవాలయాలను కానీ, సమాధులను కానీ ఇలా వినియోగించడాన్నే నిజమైన ప్రతిమారాధన అని చెప్పాలి. స్వయంగా అది పాపం కాదు, దుష్కార్యము కాదు, మరేమంటే కేవలం ఇది కర్మ. ఇలా ఉపాసించే వారికే తదనుగుణమైన ఫలం కలుగుతుంది. నెక్స్ట్ ఇష్టదైవం. నెక్స్ట్ దాంట్లో చూద్దామండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.